నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కు సంసిద్ధమైన అధికార యంత్రాంగం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించిన అధికారులు శివపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు స్వామివారిని దర్శించుకున్న పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు పాలపర్తి శ్రీనివాస్ మార్చి 8న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్ వెల్లడి జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మరోపక్క కొంతమంది వారి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు గ్రామ పెద్ద పిన్నమనేని నాని మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో 3వ రోజు అయిన శుక్రవారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడవటి వెంకటేశ్వరరావు, పొన్నగంటి అనిల్, ఎస్ఎస్ ఇస్మాయిల్, కల్లూరి రాధాకృష్ణ, రూపా సుధాకర్, పరిమి శ్యామ్, కనిగల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 5 రోజులు కూడా ఇలాగే వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఏ గొడవలు లేకోకుండా సరదాగా వచ్చి అందరూ కూడా స్వామివారిని సందర్శించుకుని ఏ గొడవలు లేకోకుండా డిపార్ట్మెంట్ కూడా అందరూ సహకరిస్తున్నారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు జనం తండోపతండాలుగా ఉన్నారు. ఇక్కడ భక్త జనం సందోహంతో తాడువాయి చాలా గొప్పగా జరుగుతుంది. సుమారు 200 గ్రామాల నుంచి జనం ఇక్కడికి భక్తులు వచ్చారు. చాలా బాగా జరుగుతుంది కనుక 3వ రోజు కళ్యాణ మహోత్సవం అన్నదానం సమర్పణ సందర్భంగా చాలా వైభవంగా జరుగుతాయి. కనుక 50 మంది భక్తులు ఈ రోజు నుంచి 5 రోజులు బాగా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ఇక్కడ తీర్థ తాంబూలాలు స్వీకరించి భోజనాలు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారు స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ, అలాగే హెల్త్ శాఖ, అన్ని రెవెన్యూ శాఖ అన్ని కూడా బాగా సహకరిస్తున్నారు. భక్తులతో ఏ గొడవలు లేకుండా ప్రతి భక్తుడు వచ్చి
దేవుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో శుభ్రంగా జరుగుతున్నాయి. కనుక మీరు అందరూ వచ్చి భక్తులు 50 మంది భక్తులు వచ్చి ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా సరే వచ్చి మీరు స్వామివారిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. గురువారం పోలింగ్ జరగనుంది. దీంతో బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్కు సంబంధించి 217 బ్యాలెట్ బాక్సులను అధికారులకు కేటాయించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం పట్టణానికి సంబంధించి 7 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. బాయ్స్ హైస్కూల్లో 4, గర్ల్స్ హైస్కూల్లో 3 ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 4658 మంది గ్రాడ్యుయేట్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్కింగ్ కాపీ వర్కింగ్ కాపీస్ ఉన్నాయి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న వాటర్ కన్వీనియన్స్ కోసం బ్యాలెట్ పేపర్ చూసుకోండి. 16 జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ పంచాయతీ శివపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజల్లో పలువురు ప్రముఖులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ శివపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలదన్నారు. పురాతన కాలానికి చెందిన ఈ ఆలయంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తమ పూర్వీకులు నిర్మించిన ఈ ఆలయంలో శివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఉన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా ఈ రోజున గురువాయిగూడెంలో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అంటే శివాలయానికి నేను వచ్చాను. నా మిత్రులు ఇక్కడ వాళ్ళ పొలంలో స్వయంభూ వెలసిన స్వామిని ఎన్నో సంవత్సరాల నుంచి తన సొంత కృషితో
ఇక్కడ డెవలప్ చేయడం, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో వాళ్ళకి మంచి జరుగుతుండడం వల్ల దినదిన ప్రవర్ధమై ఈ రోజున అనేక మంది ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం. అందులో భాగంగా గత సంవత్సరం నుంచి కూడా నేను గురవాయగూడెం ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి ఈ శివాలయానికి పలుమార్లు రావడం నాకు ఎంతో సంతృప్తి, మంచి ఫలితాలు కూడా రావడం నేను గమనించాను. సో నేను అనేది ఏంటంటే మన పర్వదినాలు ఎప్పుడైనా సరే దేవాలయాలకు వెళ్ళండి, ఇక్కడ ప్రశాంతంగా ఉంటూ ఆ దేవుని ఏ దేవునైనా సరే కొలుచుకొని మనం అనుకుంటే కనుక మనం అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయని మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి అలా జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది ఈ భగవంతుని కోరుకుంటారు మాకు మంచి జరగాలని చెప్పి. అందులో భాగంగా ఖచ్చితంగా గురవాయగూడెంలో ఉన్న ఈ శివాలయానికి ఒక్కసారి దర్శించండి. రాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురవాయగూడెం. ఇక్కడ మా పొలంలో వేయించేసి ఉన్న స్వామి ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు క్రిందటే స్వామి ఇక్కడ ఉద్భవించారు. అప్పటి కాంచి నిత్య పూజలు అందుకుంటూ స్వామి విరాజిల్లుతున్నారు. మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. కావున లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. జటిలమైన కేసుల్లో ఇరుపక్షాల ఆమోదంతో రాజీ చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు రాజీకి అవకాశం ఉన్న 4000 పైచిలుకు కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుంటే డబ్బు, సమయము ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోవటం వల్ల ఇద్దరు గెలిచినట్లేనని రత్నప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరంలో మార్చి నెలలో 8వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉంది, నేషనల్ లోక్ అదాలత్. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు 4000 పైచిలుకు కేసులు, అన్ని రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్లో మొత్తంగా ఒక 11 మండలాల్లో, 10 మండలాల్లో మరియు ఏలూరులో కలిపి 11 చోట్ల ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతసారి జరిగిన లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు 5000 పైచలు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ కేసులు, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈసారి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. 154 కేసులు ఇప్పటి వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు వచ్చేసి ఒక 34 వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. మరి వాటిల్లో అవార్డు పాస్ చేయాల్సి ఉంది. ఈసారి ముఖ్య గమనిక ఏంటంటే కక్షిదారులకి ఏ ప్రాంతం నుంచైనా ఉన్నా, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పిస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం మహాశివరాత్రి కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించే మహా అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మహాశివరాత్రి మహాపర్వదినం తెల్లవారుజామున ఈ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి విశేషంగా భక్తులు రావడం జరుగుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుండి ఈ గుడి ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి కూడా ఖాళీ లేకుండా భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. నిన్నటి రోజున స్వామివారి సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరపబడింది. కనుక ఈ కార్యక్రమానికి కూడా చాలామంది భక్తులు విచ్చేశారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా భక్తులు తాకిడి బాగుంది. ఈరోజు మళ్ళీ రాత్రి 11 గంటల నుండి లింగోద్భవ కాల సమయంలో మహాలింగాభిషేకం శివలింగాభిషేకం జరపబడుతుంది. తర్వాత 11 గంటల నుండి కూడా దీపోత్సవం జరపబడుతుంది. కనుక భక్తులందరూ కూడా రాత్రి సమయానికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ శివరాత్రి సందర్భంగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం నందు ఎవరికి వారే స్వయంగా ఈ అభిషేకాలు చేసుకోవడానికి మన గ్రామంలో పట్టణంలో ఈ శివాలయంలోనే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు బాగా తరలి వచ్చి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి అందరూ అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రేపు మార్చి 2వ తేదీ ఉదయం ఆదివారం 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున 50 మందికి తెలియజేస్తున్నాం. భక్తులందరూ విచ్చేసి తప్పనిసరిగా అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగింది. దేవాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు గాండ్ల తెలుగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనను టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి రవితేజ శర్మ, గాండ్ల తెలుగుల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన బైనేరు శివాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి కూడా విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు మరియు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. అదే విధంగా ఈ రోజు రాత్రి లింగోద్భవ కాల సమయంలో రాత్రి 10 గంటల నుండి కూడా స్వామివారికి వినాయకుడి పూజతో ప్రారంభమయ్యి మహన్యాసము, ఏకాదశి రుద్రాభిషేకము, తదనంతరం స్వామివారికి రుద్రహోమములు జరపబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి స్వామివారి యొక్క ఆలయంకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తమాసులకి విజ్ఞప్తి. భక్తమాసయ మన బైనేరి నదీ తీరాన్ని చేస్తున్న శ్రీ ఉమాసైత రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మహా అన్న సమారాధన అలాగే కళ్యాణం జరుపబడుతుంది. 50 మంది భక్తులకు మా యొక్క సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే మా తేలీల సంఘం జంగారెడ్డిగూడెం. పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లాలోని తహసీల్దార్లు, పోలీసు అధికారులతో ఎస్పీ ప్రతాప్ కిషోర్తో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. పోలవరం మండలం పట్టిసంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు వారి విధుల్లో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ బూతుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. till the completion of this, let us be vigilant. తర్వాత రేపు ఎలక్షన్ టైంలో డిస్ట్రిబ్యూషన్కి ఎవరెవరు కావాలో డిస్ట్రిబ్యూషన్ చేసుకునే పోలింగ్ పార్టీస్ వచ్చినప్పుడు తీసుకోవడం కూడా వాళ్ళకి ఇవ్వండి. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఐ వాంట్ టు సే. ఐ రిక్వెస్ట్ అవర్ ఎస్పీ గారు టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. Another difficult time వచ్చింది where Mahashivratri everywhere it is happening. At the same time మనకి టెంపుల్స్ లోపలికి ఎంట్రీ ఉన్న క్యూస్, హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ పార్కింగ్ లాట్స్కి వెళ్ళే ప్లేసెస్లో కొన్ని దగ్గర స్లోప్స్ ఉంటాయి. పోలవరం మండలము పట్టిసీమ వీరేశ్వర స్వామి పంచశివ క్షేత్రాల్లో పట్టిసీమ శివక్షేత్రం ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కాశీ, కేదారం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసీమ పంచశివ క్షేత్రాల చుట్టూ గోదావరి నది వెరసి ఈ పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు దైవ దర్శనంతో పాటు గోదావరి మధ్య విద్యుత్ వెలుగుల మధ్య దేదీప్యమానంగా కాంతులినుతూ భక్తులకు కనువిందు చేస్తుంది. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి శివరాత్రి పర్వదినాన పితృదేవతలకు తర్పణాలర్పించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కొత్త దంపతులతో సరిగంగ స్నానాలు ఆచరింపచేయటం ఆనవాయితీ. మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్టిసీమ శైవక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అఖండ గోదావరి మధ్యన శేషకూట పర్వతంపై స్వయంభుగా వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి 1:30 నుండి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు శివనామస్మరణతో పర్వత ప్రాంతం మారుమోగుతోంది. గోదావరిపై నడక మార్గం కోసము పంటులను తివాచీలా పరచడంతో క్యూలైన్ల ద్వారా గోదావరి అందాలను తిలకిస్తూ భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ తెలిపారు.
అదే చూడండి. ఫోటో వచ్చేది భయ్యా. ఆయనకి ఏం హైలైట్స్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. ఏలూరులో జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడ్జెట్పై నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ మేలు చేకూరుస్తుందని చెప్పారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించారని తెలిపారు. అలాగే అమరావతి రాజధాని పోలవరం పనులకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, పి ధర్మరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో కేటాయించినటువంటి బడ్జెట్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అరాచకత్వానికి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి దారులు చూపించి బాటలు వేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని వారు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అమరావతికి రాజధాని అని చెప్పని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ బడ్జెట్ రూపకల్పనలో 15,000 కోట్లు కేటాయించినటువంటి కేంద్రానికి మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 11,000 కోట్లు హట్కో నుంచి కూడా ఇచ్చి దాని నిర్మాణానికి కట్టడికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వం, పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయం భవిష్యత్తుకి బ్రహ్మాండమైనటువంటి దారిగా మారినటువంటి స్థితి. మహాశివరాత్రిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఉన్న పంచభూత మరకతలింగేశ్వర స్వామికి పలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ నేతృత్వంలో అర్చకులు సుదర్శనము, వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో భక్తులే నేరుగా పంచభూత మరకతలింగేశ్వర స్వామికి అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ పంచభూత మరకతలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేయటం ద్వారా సర్వదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏకైక మరకతలింగేశ్వర స్వామి విగ్రహం విజయదుర్గ అమ్మవారి ఆలయంలోనే ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి పంచభూత మరకతలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని వేకువజాము నుంచి పంచముఖ మరకత లింగేశ్వరునకు పంచామృతంతోనూ వివిధ పండ్ల రసములతోనూ అభిషేకములు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే 50 మంది భక్తులు కూడా వాళ్ళ చేతులతో స్వయంగా
అభిషేకములు చేసుకోవడానికి కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగినది. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన ప్రాంతంలో ఎక్కడా కూడా లేనటువంటి పంచముఖ మరకత శివలింగం అన్న ఆలయమునందు ప్రతిష్ఠ చేయడం కూడా జరిగినది. ఈ పంచముఖ మరకత శివలింగానికి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి 50 మంది భక్తులకు కూడా ఆలయ కమిటీ వారు అవకాశం కల్పించారు. ఈ రకంగా అభిషేకం చేసుకున్నందువలన సుఖ సంతోషాలు ప్రాప్తించి వ్యాపార అభివృద్ధి చెంది ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కోరికలు నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో శ్రీ విజయదుర్గమ్మ వారి ఆలయం నందు శ్రీ పంచభూత మరకతలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పొద్దున ఉదయం 3 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృతాభిషేకాలతోటి అభిషేకాలు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుంటే ఈతి బాధలు పోయి అందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మేము స్వచ్ఛందంగా నమ్ముతున్నాము. జంగారెడ్డిగూడెం గ్రామంలో శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో పంచభూత మరకతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని శివలింగాన్ని పెట్టడం అనేది ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా లేదు. అయితే మనం అందరం పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారికి ఈ రోజున అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఈ ఆలయ కమిటీ వారు ఈరోజు అందరికీ కల్పించారు. అందువల్ల ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి కూడా సదరు లింగానికి పంచభూత మరకతలింగేశ్వర స్వామికి అభిషేకాలు జరిగి ఈరోజు చాలా అదృష్టం అని మేమంతా భావిస్తున్నాం. మేము కూడా ఈ అభిషేకాలు చేయించుకోవడం జరిగింది. వ్యాపారాలు ఆయుర ఆరోగ్యాలు అందరూ అభివృద్ధి చెందాలంటే అంతా కూడా వచ్చి పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మారుతినగర్లోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణం జరిపామన్నారు. అదేవిధంగా బుధవారం రాత్రికి మరిన్ని ప్రత్యేక పూజలు జరుపుతున్నామన్నారు. ఆదివారం అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నడబొడ్డున వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి స్వామి సహిత రాజరాజేశ్వర స్వామి వారి యొక్క శుభాలయం నందు ఈరోజు శుభరాత్రి సందర్భంగా ఉదయం 1:30 నుంచి కూడా విఘ్నేశ్వర పూజ మహాన్యాస కార్యక్రమం కూడా జరిగినది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అందరికీ కూడా అభిషేకాలు అర్చనలు కూడా చేసుకుంటున్నారు. నిన్నటి రోజు సాయంకాలం పూట స్వామివారికి అమ్మవారికి విశేషమైన ఘనంగా వివాహ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగినది. అలాగే ఈ రోజు రాత్రికి 11 గంటలకి లింగోద్భవ కాల అభిషేకము కూడా జరుగుతున్నది. ఆ లింగోద్భవ కాల అభిషేకములోని మొదటగా విఘ్నేశ్వర పూజ, తర్వాత పుణ్యవచనము, తదుపరి మహాన్యాసము, తదుపరి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. తదుపరి ఆ యొక్క స్వామివారికి విశేషమైన అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా రాత్రంతా కూడా తెల్లవారులు కూడా జరుగుతూ జాగారం ఉంటుందన్నమాట. రేపు సాయంకాలం 4 గంటలకి స్వామివారి యొక్క పట్టణంతో కూడా తిరుగుతూ కూడా గ్రామోత్సవ కార్యక్రమం ఉన్నది. తదుపరి రాత్రికి పవలింప సేవా కార్యక్రమం కూడా ఉన్నది. రాత్రికి పవలింప సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత
ఆదివారం నాడు స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆదివారం నాడు ఉదయం 11 గంటలకి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అన్న సమారాధన కూడా భుజించి స్వామివారి యొక్క రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కు సంసిద్ధమైన అధికార యంత్రాంగం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించిన అధికారులు. శివపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, పాలపర్తి శ్రీనివాస్. మార్చి 8న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.